నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ వరుసగా ఆరోపణలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, అలాగే ఆర్ఎస్ఎస్ దారిలో బీఆర్ఎస్ నడుస్తుందంటూ కూడా ఆయన టార్గెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మాట్లాడుతూ మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత ఉపేంద్ర గారు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక బీఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ దారిలో పయనిస్తుంది, అలా విధానం కూడా చూస్తే అట్లే అనిపిస్తుంది, బీజేపీ తీరులాగానే బీఆర్ఎస్ తీరు కూడా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి మీ పార్టీపై మాట్లాడారు. ఇప్పుడు వారు చేసిన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం రాజకీయ పరమైనటువంటి కామెంట్స్ని చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల దృష్టిలో, తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన పార్టీ. కాబట్టి మాకు తెలంగాణ యొక్క ప్రయోజనాలే ముఖ్యం. మాకు ఇంకా వేరే నేషనల్ పార్టీతో పోయి లేకపోతే వాళ్ళ భావజాలంతో లేకపోతే వాళ్ళ యొక్క సిద్ధాంతాలను మేము పునికి పుచ్చుకోనో చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఎందుకంటే మేము గతంలో కూడా మేము కేంద్ర ప్రభుత్వ విధానాలను కానీ ఇది మేము అధికారంలో ఉన్నప్పుడు, గతంలో వాళ్ళు ఉన్నప్పుడు మేము ఎండగట్టేకాడ ఎండగట్టినాం, వాళ్ళ సిద్ధాంతాలను వ్యతిరేకించకాడ మేము వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ఈ దేశంలో కులగణన చేయమని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చెప్తా ఉన్నది, ఆర్ఎస్ఎస్ కులగణనకు వ్యతిరేకమని చెప్తా ఉన్నది. కానీ కులగణన చేయమని చెప్పి కేసీఆర్ గారు అసెంబ్లీలో మరి తీర్మానం చేసి పంపినాడు. ప్రధానమంత్రి గారు అనేక సార్లు డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. మేము ఈ రాష్ట్రంలో సకల జనుల సర్వే పేరుతోటి మేము చేసి కొన్ని పథకాలు అమలు చేశాం. ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, దళిత బహుజన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ గొల్ల కుర్మలకి ఆ రోజు మనం గొర్రెలు ఇచ్చినా, లేకపోతే ముద్రాజులకి చేపలు ఇచ్చినా, లేకపోతే ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా ఆ వర్గాలు పేద వర్గాలు పైకి రావాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజు చేయడం జరిగింది. గురుకుల పాఠశాలలు పెట్టిన, ఎందుకంటే రాజ్యాధికారం అనేది ఒకటేసారి రాదు. అన్ని వర్గాలు 50% ఉన్నా కూడా ముందు చదువు కావాలి, చదువు ద్వారా తర్వాత మనకు అభివృద్ధి నాలెడ్జ్ వస్తుంది, తర్వాత రాజ్యాధికారం వస్తుంది. కాబట్టి తెలంగాణలో ఈ వర్గాలకు మేలు జరగాలని చెప్పేసి ఇవన్నీ చేసిండు. ఒకవేళ మాకు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటే ఇవి చేయం కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నది మీకు, గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసి వచ్చిన వాళ్ళు మీరు, ఈరోజు సీట్ల మీద కూర్చొని మీరు వాళ్ళతోటి బడే బాయ్ చోటే బాయ్ అని అంటకాగుతున్నది మీరు. ఇలా వారు ఏదైనా విధానాలు తీసుకొస్తే దాన్ని అమలు పరుస్తున్నది మీరు. ఆదానిని మీ నాయకుడు వ్యతిరేకిస్తే అదే ఆదానితో అంటగాగుతున్నది మీరు. కాబట్టి నేనేమంటున్నా, ఈరోజు ఏసీబీ పేరుతోటి మీరు ఒక ఎఫ్ఐఆర్ చేశారు కేటీఆర్ గారి పేరు మీద, ఈడీ దాన్ని బేస్ చేసి ఈడీ ఒక ఎఫ్ఐఆర్ చేసింది. మొన్న మీరు పిలిచారు 50-60 ప్రశ్నలు అడిగారు, ఈరోజు వాళ్ళు పిలిచి ఒక 50-60 ప్రశ్నలు అడగబోతా ఉన్నారు. అంటే ఏంటి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ని కాపాడడానికి బీజేపీ ఈడీని రంగంలో దింకింది, ఏసీబీకి అవకాశం లేకుండా ఈడీ దూకుడు వేస్తుందని కూడా కాంగ్రెస్ వర్గాల ఆరోపణ. నేనేమంటున్నా, మా మీద కేసులు పెట్టి మమ్మల్ని బదనాం చేసి మమ్మల్ని జైలు పాలు చేసినాక మేము డిమోరల్ అవుతామా? ఏదైతాం? కాబట్టి ఎవడన్నా కేసులు పెట్టి లోపల వేసినట్టే దోస్తనమ్మున్నదని నమ్ముతారా? నువ్వు ఇద్దరు కలిసి వచ్చి మా మీద పడుతున్నారు. ఇవాళ మీరు అంటకాగుతున్న దానికి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ ములాఖాత్ అయిందనటానికి ఇదే కదా నిదర్శనం. నీ ఎఫ్ఐఆర్ మీదనే అతను ఎఫ్ఐఆర్ ఓపెన్ చేశాడు, నువ్వు వచ్చిన ఇన్వెస్టిగేషన్ మీదనే అతను ఇన్వెస్టిగేషన్ వస్తున్నాడు. అంటే ఇద్దరు కలిసి, అంటే ఉంటే నేను కాంగ్రెస్ ఉండాలి లేకపోతే బీజేపీ ఉండాలనే మీ ఫిలాసఫీ. కాబట్టే ఈరోజు మీరు ఈడీ పేరుతోటి ఇవాళ ప్రాంతీయ పార్టీలని మీద ఈ రకమైనటువంటి దాడులు చేస్తూ, లేని వాటి కేసులు, ఫాల్స్ కేసులు, ఈ కేసుల పేరుతోటి కాలయాపన చేస్తూ ప్రాంతీయ పార్టీలు ధ్వంసం చేయాలని చెప్పి, నిన్నగాక మొన్న అక్కడ మన ఢిల్లీలో లెఫ్టినెంట్ అక్కడ ఉన్న గవర్నర్ గారు మళ్ళా మన అరవింద్ కేజ్రీవాల్ మీద ఇన్వెస్టిగేషన్కి ఓకే అన్నాడు. అంటే మీ ఉద్దేశం ఏంది? రేపు ఆయన గెలిస్తే మీకు చెల్లు అని ప్రజలలో చెప్పుకోవడానికి ముఖం ఉండదు కాబట్టి మళ్ళీ అతను అరెస్ట్ చేయాలా, మళ్ళీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ని కానీ దీన్ని ఇబ్బంది పెట్టాలి, అక్కడ ఆప్ని ఇబ్బంది పెట్టాలి, అక్కడ మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టాలి. ఈ రకంగా మీరు పొలిటికల్గా మీకు ఒక వ్యూహం ఉన్నది, మీ వ్యూహంలో చేస్తూ మీరు వాళ్ళతో అంటగాగుతూ బడేబాయ్ చోటేబాయ్ అనుకుంటూ బీఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఎట్లా ఉంటుందంటే అసలు ఏమన్నా ఉన్నదా? దీనికి బోడగుండికి మొఖాలకి లింక్ పెట్టడం తప్ప. మేము చాలా స్పష్టంగా ఉన్నాము. ఇవాళ కులగణన చేయమని అడుగుతున్నాము, బీసీలకు 33% రిజర్వేషన్లు కావాలని మేము అడుగుతున్నాము. మా కవితక్క గారు ఎమ్మెల్సీ మహిళా బిల్లులో బీసీలకి వాళ్ళకి రిజర్వేషన్ కావాలని చెప్పి ఢిల్లీ వేదికగా ధర్నా చేసింది. ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమైనటువంటివి. కాబట్టి మేము ఆర్ఎస్ఎస్ తోటి మేము ఆర్ఎస్ఎస్ తోటి ఫైటింగ్ ఉన్నది. మాకు ఈ పేద వర్గాలకి న్యాయం జరగాలంటే వాళ్ళు మనవాదాన్ని అమలు చేస్తున్నారనే కదా. కాబట్టి నేను ఏమంటున్నా, మేము ఆ విషయాలన్నిటి జోలికి పోకుండా ఇప్పుడు మా దగ్గర ఉన్నది ఏంది, మీరు తప్పుడు కేసులు పెడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలని తుంగలో దొక్కుతున్నారు, ప్రజల్ని చీట్ చేస్తూ ఉన్నారు అనేది కదా మా కంటెన్షన్. కాబట్టి నువ్వు ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పకుండా మాట్లాడుతున్న నాయకత్వాన్ని, పార్టీలని ఏదో ఒక బట్టగాల్చి మీదేసి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వైపు పోవాలిగా. మేము నిన్నటిదాకా ఈ ఫార్ములా ఈతో వచ్చావు, అంతకుముందు మాదక ద్రవ్యాల పేరుతో వచ్చావు,
అంతకుముందు లగచర్ల పేరుతో వచ్చావు, అంతకుముందు కమిషన్ కాకతీయ అన్నావు, దానికి ముందు విద్యుత్ కొనుగోలు అన్నావు, దానికి ముందు కాళేశ్వరం అన్నావు. అంటే ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితులలో నువ్వు డైవర్ట్ చేస్తావు. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఫార్ములా ఈ పేరుతోటి ఇది వచ్చింది, దీంట్లో కూడా ఏం కనపడట్లేదు, ఆ ఏసీబీ అప్లికేబుల్గా అయ్యేటట్లేదు, 120B వచ్చేటట్లేదు, క్రిమినల్ కాన్స్పిరసీ, ఆ తర్వాత క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వచ్చేటట్లేదు. అసలు ఈ సెక్షన్ల బేస్డ్గా అరెస్ట్ చేస్తే మైనస్ అవుతాం అనేది అంటే వాళ్ళకి తెలుసున్న సమాచారం. కాబట్టి మేము మళ్ళీ అక్కడ బోర్ల పడ్డారు కదా, ఏదో మాదక ద్రవ్యాలలో పోయి బోర్ల పడ్డారుగా, అలా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏమైనా దొరికిందా? ఏం దొరకలే కదా. కాబట్టి నువ్వు ఎట్లా అక్కడ నువ్వు రేవు పార్టీ అన్నావు? రేవు పార్టీ అంటే ఏదైనా మాదక ద్రవ్యాలు ఉండాలి, కొకైనో డ్రగ్సో గాంజావో బీంజావో ఏమి లేదు కదా. నువ్వు ఎట్లా నేను ఆ కేసు పోయింది. కాబట్టి నేనేమన్నా ప్రతి కేసు ఫెయిల్ అవుడే. కాబట్టి బొర్ల పడతా ఉన్నారు, దెబ్బలు తగిలించుకుంటా ఉన్నారు, బొర్ల పడతా ఉంటారు, దెబ్బలు తగిలించుకుంటా ఉన్నారు. ఇప్పుడు వచ్చిండు మళ్ళీ ఇక్కడ ఈ ఫార్ములా ఇలా కూడా దెబ్బ తగిలిటట్టుంది, చెంప మీద పడేటట్టుంది అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆర్ఎస్ఎస్ని పట్టుకొస్తున్నాడు. ఆర్ఎస్ఎస్కి బీఆర్ఎస్కి ఏం సంబంధం అండి? ఏం సంబంధం అంటున్నా. ఆర్ఎస్ఎస్ అనేది అదొక సంస్థ, వాళ్ళ యొక్క భావజాలం వేరు, వాళ్ళు ఈ దేశంలో వాళ్ళు ఒక నిరూపించుకోవాలనుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు దాని జోలికి మేము పోవట్లే. మా పంచాయతీ అంతా నువ్వు ఇచ్చిన మాటల మీద ఏంది అనేది మేము అడుగుతున్నాం. ఇది సమాధానం చెప్పకుండా ఆర్ఎస్ఎస్ అంటే ఇప్పుడు ఈ ప్రజలంతా మళ్ళీ ఆర్ఎస్ఎస్ చుట్టూ తిరగాలా అంటే మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళు మళ్ళీ మాటల గారెడితోటి నన్ను డైవర్ట్స్ కదా ఇది. కాబట్టి ఇది చాలా తెలివిగా వాళ్ళకి జోన్లకు గుంజటం, డైవర్ట్స్ చేయటం కాంగ్రెస్ పార్టీకి ఓ పరిపాటిగా మారింది, అలవాటుగా మారిపోయింది. ప్రజలు రేపు ఊర్లలోకి పోతే వాళ్ళు ప్రశ్నించేటట్టున్నారు. మీ మాటలు ఏవి అమలు కాలేదు, తులం బంగారము లేదు, 2500 మహిళలకు లేవు, 4000 పెన్షన్ పెంచలేదు, మళ్ళా పిల్లలకి నిరుద్యోగ భృతి లేదు, పిల్లలకి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం అది లేదు, విద్యార్థులు మొత్తం హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతూ ఉన్నారు, ఎంఎస్పీ లేదు, మినిమం సపోర్ట్ ప్రైస్ పంటలు పండించిన రైతాంగము రోడ్ల మీద పోసుకొని మార్కెట్లో పోసుకుంటే కొనలేకపోయినావు, దళారులు ఎంటర్ అయ్యారు, దళారులు మిల్లర్లకు ఒప్పచెప్పారు, మిల్లర్లు కింటాకు 7 కేజీల తరుగు కింద వాళ్ళని దోపిడీ చేసినారు. దెర్ ఇస్ నో ఆన్సర్ బై ద కాంగ్రెస్ పార్టీ లీడర్స్. కాబట్టి ప్రజలు ప్రశ్నించే మూడ్లో ఉన్నారు, కాబట్టి ప్రతిపక్షం అడుగుతున్నది, కాబట్టి వాళ్ళు రోజు రోజు డిమోరల్ అవుతారు, కాబట్టి మళ్ళీ ఏదో ఆర్ఎస్ఎస్ని తీసుకొచ్చి ఒక ముందర పెడుతున్నాడు. సరే ఒక మాటకు ఆన్సర్ చెప్పండి. భవిష్యత్తులో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యి పొత్తులో భాగంగా భవిష్యత్తులో బయటికి వెళ్తే రాజకీయంగా రెండు ఒక్కటే కాబోతున్నాయని చెప్పి కాంగ్రెస్ నేతలు కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నేనేమంటున్నా, అవి రాజకీయ పార్టీలు ఎన్నైనా మాట్లాడతాయి. ఇప్పుడు ఇప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు? సోనియా గాంధీ బలిదేవత అని చెప్పిండా లేదా? తెలంగాణ 1000 మందిని సంపక తిన్నది బలిదేవత, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింది, కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణలో జనం చచ్చిపోయారు అని చెప్పారు కదా. మరి నువ్వే ఇలా కాంగ్రెస్ పార్టీలు ఉంటే సపోర్ట్లు కొడుతున్నావు. మోదీ ఆదాని రెండు ఒకటే అని చెప్పినావు, మళ్ళీ నువ్వు ఆదాన్ని నెమ్మడి పెట్టుకొని తిరుగుతున్నావు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాదా భవిష్యత్తు? మాకేం అవసరం అండి, మా పార్టీ ఉంది, మా లైన్ మాకుంది, మా నాయకత్వం మాకుంది, ప్రజలకు మేము బ్రహ్మాండంగా గత 10 సంవత్సరాలలో మేము పాలన చేసి చూపించాం. తెలంగాణలో 10 రెట్ల భూముల విలువ పెరిగిపోయింది, తెలంగాణలో రైతాంగం బ్రహ్మాండంగా బతికింది, తెలంగాణలో గురుకుల పాఠశాలలు పెట్టినాం, మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ తెచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలని అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు తెచ్చి ఇతర దేశాలకు పిల్లలు చదువుకొని పోయే విధంగా తీర్చిదిద్దాం, గురుకుల పాఠశాలలు నిర్మించాం, రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చాం, అనేక రకమైన సంక్షేమ పథకాలతోటే కదా తెలంగాణ విరాజిల్లింది. అసలు తెలంగాణలో మాకు ఏ పార్టీతో మాకేం సంబంధం అంటున్నా. మేము చేసిన పనులే ఈరోజు ప్రజలు ఎక్కడ పోయిండ్రా కేసీఆర్, అయ్యో తినే అన్నంలో మట్టి పోసుకుంటాం కదరా, వాని మాటలు వీని మాటలు బూటకం మాటలు విని అని చెప్పి ఇవాళ రైతాంగం అంతా ఏడుస్తున్నారు. అలో రచన నారాయణ తినే అన్నంలో మట్టి కొట్టుకున్నాం కదరా అని చెప్పి బాధపడుతున్నారు. రేపు బై ఎలక్షన్స్ కనుక వస్తే 10కి 10, రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్స్ వస్తే అసలు చెప్పలేనటువంటి మెజార్టీతోటి 95-100 సీట్ల దాకా పోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నేను ఏమంటున్నా, మాకు ఒక విధానం ఉంది, మేము తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి చూపించాం, భారతదేశంలో నెంబర్ 1 స్థితిలో జీడిపి కానీ నెంబర్ 1 స్థితిలో తెచ్చాం, భారతదేశంలో పంటలు పండించే పంజాబ్ను తలదన్నే విధంగా పంటలు పండించి చూపించాం, రైతు సంక్షేమ పథకాలు, బీసీల సంక్షేమ పథకాలు అన్నిట్లో వచ్చినాయి కదా, అన్నిట్లో నెంబర్ 1 స్థితిలోకి వచ్చినాం కదా. మనం లా అండ్ ఆర్డర్లో ఇటువంటి కమాండ్ కంట్రోల్ కట్టి ఒకసారి ఒక వ్యక్తి మీద కేసు రిజిస్టర్ అయితే వాడికి నెంబర్ ట్యాగ్ చేస్తారు, వాడు ఎక్కడ పోతుండే నిమిషం ఒక క్రిమినల్ తప్పించుకోలేని పోలేడు వాడు. అంతా సైంటిఫిక్
అనాలిసిస్ తోటి మేము ముందుకు పోయి చేసినాం కదా. కాబట్టి మాకు వాళ్ళతోటి కానీ వీళ్ళతోటి ఇంకెవ్వరితోటి పోయే అవసరం లేదు. ఏంది అంటే ముఖ్యమంత్రి మళ్ళొకసారి ఒక బాంబు వేస్తే మాటల బాంబులు ఆయన ఏది మన శ్రీనివాసరెడ్డి పేల్చే ఈ తాటాకు బాంబులు కావు, తోక బాంబులు కావు. ఈయనేమో ఈ బాంబులు అంటాడు, ఆయనేమో మాటల బాంబులు వేస్తాడు. వీళ్ళు వీళ్ళు మాటల ముఖ్యమంత్రులు, బాంబుల ముఖ్యమంత్రులు అంటే పేలే బాంబులు కావు, తుట్ట బాంబులే. మాటల బాంబులతోటి కాలక్షేపం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించే కార్యక్రమాలే. కానీ నిజానికి అలా తెలంగాణ ప్రజలు కేసీఆర్ని కావాలని కోరుకుంటారు. మాకు ఆర్ఎస్ఎస్ తోటి అవసరం లేదు, బీజేపీ తోటి అవసరం లేదు, కాంగ్రెస్ తోటి అవసరం లేదు, కమ్యూనిస్టులతో అంతకన్నా అవసరం లేదు. ఖాళీ కేసీఆర్ అనే ఒక వ్యక్తి రేపు ఎవ్వరికిచ్చినా విద్యార్థి నాయకులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఉస్మానియా జేఏసీ నుంచి, కాకతీయ జేఏసీ నుంచి, అడ్వకేట్ జేఏసీ నేతలు ఉన్నారు, ఉద్యోగస్తుల జేఏసీ నేతలు ఉన్నారు, ప్రజా సంఘాల జేఏసీలు ఉన్నారు, కుల సంఘాల జేఏసీ. ఎవరికి టికెట్ ఇచ్చినా రేపు కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తే బ్రహ్మాండంగా 100 సీట్లు గెలుచుకునే పరిస్థితి ఉన్నది ఇలా. ఇప్పుడు మార్కెట్ మొత్తం కూడా కళ్ళమట్ల అయి ఉన్నది. కానీ అంతేగాని నువ్వు ఆర్ఎస్ఎస్ఓ లేకపోతే ఎల్ఐతోటో పుల్లయ్యతోటో అసలు అవసరమే లేదు. అది తెలుసుకోవాలంటున్నాం మేము. రేపు ఎలక్షన్స్కి రండి, దమ్ముంటే ధైర్యం ఉంటే రాజీనామాలు చేసి రండి. ఒక్క ఎలక్షన్ పెట్టి చూసుకో, 100 వద్దు. ఒక మెతుకు పట్టుకుంటే తెలిసిపోద్ది అన్నం ఉడికిందా ఉడకలేదా. ఒక్కడ తీసుకురా నీకు దమ్ముంటే. అదేదో మీ ఎమ్మెల్యే రాజీనామా చేయొచ్చు కదా, ఉప ఎన్నికలు చేయొచ్చు కదా. వస్తుంది, ఆ పరిస్థితి కూడా వస్తుంది. తొందర ఎందుకు, ఆగు. అది ఒక సంవత్సరం. ఇప్పుడు మా నాయకుడు ఏమన్నాడంటే, అరే వద్దురా భయ్ ఆగు, ప్రజలు మార్పు కోరుకున్నారు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించారు, సరే వాళ్ళు కూడా ప్రజాప్రభు పాలన అంటున్నారు. ముళ్ళ కంచాలు తొలగించిండాడ ఏది ప్రగతి భవన్కి. మరి ప్రజలు అప్లికేషన్ తెస్తే వాడు ఏమన్నా తీర్చినవా? ఏం తీర్చలే. ఆడికి వాడు ఏదో బైక్ మనం ఒకటి కలిసిండు, నగర కర్నూలు జిల్లా అబ్బాయి. ఎందుకు వచ్చినవరా అంటే పలానా ప్రగతి భవన్. ఏంది నీ పంచాయతీ ఏంటంటే వాడి బండి పోయిందట, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండట. వాడు 3 నెలలు 4 నెలలు అయినా బండి దొరకట్లే. కాబట్టి నా బండి గురించైనా అక్కడికి వచ్చినాడు. వీళ్ళు ఏం చేస్తారు, బండి చేయాల్సింది పోలీసు వాళ్ళు, ఎస్హెచ్ఓ ఆయన చేసి అది దొరికిందో దొరకలేదు చెప్తాడు. ఇక్కడి నుంచి అక్కడికి అంటే చాలా రకాలుగా నువ్వు చేసినావు. దాంట్లో అడ్మినిస్ట్రేషన్లో ఏమేమి ఉంటాయి, ఏం సంగతి అనేది చూసుకోవాలా. అందరూ వస్తున్నారు, ఎవరికి ఏం చేయలే. ముళ్ళకంచెలు మేము పెట్టింది కాదు, ముళ్ళకంచెలు గత ప్రభుత్వాలు పెట్టినాయి. దాన్ని ఉడవికి నువ్వు ఎగురులో పెడితివి, ఏం లాభం అంటున్నా నేను. ప్రజాపాలన పేరుతోటి ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని మోసాలు చేసే పాలన అంటున్నాం మేము. మొత్తంగా ఇది అయితే డైవర్ట్ చేయడానికే సీఎం రేవంత్ రెడ్డి అయితే బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు బీఆర్ఎస్కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు, అసలు ఆర్ఎస్ఎస్కు అసలు బీఆర్ఎస్కు సంబంధం లేదు. కావాలని ఒక అంశాన్ని తీసుకొచ్చి అంశం చుట్టూ మళ్ళీ సమస్యలు పక్కదారి పట్టేలాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఎప్పటికి కూడా ప్రజలతోనే బీఆర్ఎస్ ఉంటుంది, ఏ పార్టీకి బీఆర్ఎస్కు సంబంధం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ప్రజలు మాత్రం ఇటు బీఆర్ఎస్ని రాష్ట్ర వ్యాప్తంగా గెలిపిస్తారని కూడా ఆయన చెప్పిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మాసంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.